చూడండి, ఇప్పుడు మనము భారతదేశంలోనే రెండవ ఆలయం కామాఖ్య దేవి ఆలయం దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మందమరి మార్కెట్. ఈ మార్కెట్ నుండి మందమరి బస్టాండు బురదగూడెం దగ్గరలో ఉన్న ఈ కామాఖ్య దేవాలయం దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నేను చూపెడతా మీకు. చూడండి, భారతదేశంలోనే రెండవ ఆలయము ఈ కామాఖ్య దేవి ఆలయం. మంచిర్యాల జిల్లా మందమరిలో బురదగూడెం అనే ఈ గ్రామంలో ఈ ఆలయం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నేను ఇక్కడి నుంచే మందమరి మార్కెట్ నుండి బయలుదేరి వెళ్తున్నా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. వెళ్దామా, చూద్దామా, ఆ అమ్మ దర్శనం చేసుకుందాం. కామాఖ్యమ్మ, జై కామాఖ్యమ్మ.
ఇది బస్ స్టాండ్, మందమరి బస్ స్టాండ్. చూడండి ఒకసారి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ అట్నుంచి వచ్చే వాళ్ళు ఈ బస్ స్టాండ్ ఏరియాలో దిగాలి. ఇక్కడ దిగి కామాఖ్య ఆలయము అంటే ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. మంచిగా చూడండి, ఇక్కడ నుంచి ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మహారాష్ట్ర వచ్చే వాళ్ళందరూ ఈ దారెంబడి వచ్చి ఇక్కడ దిగాలి. ఇది మందమరి మెయిన్ సెంటర్ అన్నట్టు. ఇక్కడ నుంచే మనం ఆలయానికి పోవాలి. ఇక పోతే ఇటు సైడ్ హైదరాబాద్, ఆ రూటు హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు ఇగో ఇక్కడ దిగాలి. ఇది మందమరి బస్ స్టాండ్. ఇది మెయిన్ అన్నట్టు. ఇక్కడ దిగి కామాఖ్య ఆలయం పోవాలంటే ఇక్కడ నుంచి ఆటోలు ఫుల్ ఉంటాయి. మంచిగా చూడరు బస్ స్టాండ్. ఈ కామాఖ్య దేవాలయం దర్శించే వాళ్ళు, హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు ఈ రూట్లో వచ్చేసి ఇక్కడ దిగాలి. ఇది మందమరి బస్ స్టాండ్, కామాఖ్య దేవాలయం. ఈ దేవాలయము వెళ్ళే వాళ్ళు అందరూ ఇక్కడనే దిగాలి. ఇటు కాగజ్ నగరు, ఆసిఫాబాద్ నుండి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ దిగి ఇక్కడ నుంచి ఆటోలో కామాఖ్య దేవి ఆలయం వద్దకు పోవాలంటే ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు, ఆ రూట్ నుండి వచ్చేవాళ్ళు కూడా మంచిర్యాలలో దిగేసి మంచిర్యాల నుండి కూడా బస్సులు ఉంటాయి, లేదా మంచిర్యాల నుండి కూడా ఆటోలు ఉంటాయి. అక్కడి నుంచి ఈ మందమరి బస్ స్టాండ్ అని చెప్పాలి. ఈ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఇక్కడ ఆటో ఎక్కితే కామాఖ్య దేవాలయము వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి మనము వెళ్దాం పదండిగా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. చూడండి, ఇక్కడ నుంచే మనము ఈ దారి అన్నట్టుగా ఇక్కడ రాసి పెట్టి ఉన్నది చూడండి మంచిగా.
శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహా కామాఖ్యపురంలోకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ నుంచి ఈ దారి ఉంది, ఇక్కడ నుంచే ఉన్నది. అక్కడ చెప్పినట్టు మీరు హైదరాబాద్ నుండి వచ్చిన ఆ రూట్ పాయింట్ వచ్చేవాళ్ళు ముందుగా మంచిర్యాల, మీరు బస్సులో మంచిర్యాల అక్కడ దిగేసి అక్కడి నుంచి ఈ దేవాలయంకు రావాలంటే మందమరి బస్ స్టాండ్లో దిగాలి. మంచిర్యాల నుండి ఆటోలు ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయి. మందమరి బస్ స్టాండ్ ఇంతకుముందు నేను మీకు అక్కడ చూపెట్టినా కదా, అక్కడ దిగి అక్కడి నుంచి ఈ కామాఖ్య దేవాలయానికి ఆటోలు ఉంటాయి. ఒక 20 రూపాయలు ఇస్తే మందమరి బస్టాండ్ నుండి కామాఖ్య దేవాలయం దగ్గర మిమ్మల్ని దించుతారు వాళ్ళు. ఇక మహారాష్ట్ర, కాగజ్ నగరు, అశ్వాబాదు అక్కడి నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా ఇదే మందమరి బస్టాండ్లో దిగాలి. అక్కడ చూపెట్టిన కదా ఫ్లైఓవర్ ఉన్నది మొత్తం, ఆ ఫ్లైఓవర్ కింద అన్నట్టు అక్కడ దిగి అక్కడి నుంచి ఈ ఆలయానికి ఆటోలు ఉంటాయి. కామాఖ్య దేవాలయం పోవాలంటే ఆటో వాళ్ళు తీసుకుంటారు. కేవలం 5 రూపాయలు తీసుకుంటారు. ఇది 2023 సంవత్సరం 7వ నెల 23వ తారీఖు. ఎందుకంటే తర్వాత మీరు చూస్తే ఆ ఆటో ఛార్జీలు పెరగవచ్చు. అందుకని నేను డేట్తో సహా చెప్తున్నా. ఈరోజు మన ఏంటిదంటే ఆషాఢం. ఈ ఆషాఢంలో కామాఖ్యాదేవి నవరాత్రులు ఈరోజు లాస్ట్ రోజు అని నేను వచ్చాను, మీ అందరికీ చూపెడదామని. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపెడతాను. వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి రోడ్డు కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే కొంచెం బురదమయంగా ఉంటుంది. మెల్లమెల్లగా పోవాలి. అదంతా కూడా మీరు చూడండి. ఇక
వచ్చేసాం. చూడండి, ఇగో దూరంగా కనబడుతుంది. ఇదే కామాఖ్య దేవాలయం, కామాఖ్యమ్మ దేవాలయం, కామాఖ్య దేవి దేవాలయం, మందమర్రి, మంచిర్యాల జిల్లా, బురదగూడెం గ్రామం. సో మొత్తానికైతే మనం ఇక్కడికి వచ్చినాం. చాలామంది కూడా భక్తులు వచ్చిండ్రు. ఇప్పుడు మనం ఆ అమ్మను దర్శించుకోవడానికి వెళ్దాం. ముందుగా చూడండి ఇదంతా. జై కామాఖ్యమ్మ. భారతదేశంలోనే రెండవ ఆలయం ఈ కామాఖ్య దేవి ఆలయం. మొదటిది ఒరిస్సా, అస్సాంలో ఉంది. రెండవది తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉంది. చూద్దామా? స్టార్టింగ్ నుండి మొత్తం చూపెడతా, మీరు చూడండి, అమ్మను దర్శించుకోండి. నేను తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమర్రి సినిమా. వెళ్దాం పదయ్య. వచ్చేసాం మొత్తానికి కామాఖ్యమ్మ దేవాలయం దగ్గరికి. చూడండి, ఇక్కడ నుంచి నేను మీకు చూపెడతా. అంటే చాలా పెద్దగా ఆలయం ఉంది. ఆ దేవతామూర్తులు అందరినీ కూడా నేను మీకు చూపెడతా. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. ఇక ఇప్పుడు నేను మైక్ పెట్టిన, ఇంతకుముందు నేను మైక్ పెట్టలేదు. నమస్తే అన్నయ్య. ఇప్పుడు మైక్ పెట్టిన, మీ అందరికీ మంచిగా నీట్గా మాటలు అర్థం కావాలని. మీకు మీకు అర్థమైంది కదా. కాగజ్ నగర్, మహారాష్ట్ర, అశోబాద్ ఈ మార్గాల ద్వారా వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆ బస్టాండ్ ఏరియాలో దిగి ఆటో ఎక్కి ఇక్కడికి రావాలి. హైదరాబాద్ నుండి ఆ రూట్లో వచ్చేవాళ్ళు డైరెక్ట్ ఇదే మందమర్రి బస్టాండ్లో దిగాలి. మంచిర్యాల పెద్ద బస్టాండ్ అక్కడ దిగి ఆ నుంచి మందమర్రి బస్టాండ్లో దిగిన తర్వాత ఆటోలో ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఈ నుంచి మనం ఇప్పుడు వెళ్దాం. ఇక పదండి, ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. తెలంగాణ యూట్యూబర్ నేను. ఆటోలు అన్నీ ఇక్కడ అవుతాయి. ఇక్కడ దిగిన తర్వాత లోపలికి వెళ్ళాలి. పదండి, ఆ అమ్మవారి దర్శనం చేసుకుందాం మనం. జై కామాఖ్యమ్మ. మన ఆటో డ్రైవర్లు మిత్రులు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా బస్టాండ్లో దిగిన తర్వాత మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తారు. అన్నయ్య నమస్తే. బస్టాండ్లో దిగిన తర్వాత అంటే హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు, ఇటు మహారాష్ట్ర నుండి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా మందమర్రి బస్టాండ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఆటో ఎక్కితే ఆటో మిమ్మల్ని కామాఖ్య దేవాలయం దగ్గరికి తీసుకొని వస్తారు. ఇక ముందడికి వెళ్దాం పదండి. ఇక వర్షం కారణంగా రోడ్డు మొత్తం జలమయమైంది. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్రి. ఈ కామాఖ్యమ్మ దేవాలయము మందమర్రిలో ఉండడము మా ఊరు చేసుకున్న పుణ్యం అని మేము అనుకుంటాను. భారతదేశంలోనే ఇది రెండవ ఆలయం. మొదటగా అన్న వెళ్తానా? అవునా? చాలా ఊళ్ళ నుండి హైదరాబాద్, విజయవాడ నుండి చాలా భక్తులు వస్తాను. ఇట్లా పట్టుకోవచ్చు, కాలు పట్టుకోవచ్చు, ఇట్లనే పట్టుకోవచ్చు, ఏం పట్టుకోవచ్చు. చెప్పండి. మనకు ఇది మన మందమర్రిలో ఈ దేవుడు వెలుసుడు చాలా అదృష్టం. మందమర్రి ప్రజలు చేసుకున్న పుణ్యము. చాలా ఊళ్ళ నుండి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు అక్కడ నుండి కూడా, ఆసిఫాబాద్, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు బాగా మంది వస్తున్నారు.
ఇక్కడ ఏంటంటే దేవుని ప్రత్యేకత ఉన్నదని చాలా మంది చెప్పారు. మేము దగ్గర కానీ ఇంతవరకు రాలేదు. ఈ రోజు నేను ఫస్ట్ టైం రావడం, దేవుని గురించి చాలా మంది చెప్తారు. ఇది అభివృద్ధి చెందాలి, ఈ రోడ్లు రావాలి, అక్కడ డ్రైనేజీ ఉన్నది, ప్లస్ బ్రిడ్జి కావాలి. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఇక్కడ రోడ్లు భక్తులకు సౌకర్యం చేయాలి. ఇది చాలా ప్రసిద్ధమైన దేవాలయం. ఇది మనకు రెండవదాట ఇక్కడ ఉండడం. అయితే భారతదేశంలోనే ఇది రెండవది. అస్సాంలో ఒకటి ఉంది. మన మంచిర్యాల జిల్లా మందమరిలో ఈ కామాఖ్యమ్మ దేవాలయం ఇక్కడ ఉంది. ఒకసారి నేను వెళ్ళి మొత్తం చూపెడతాను. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి మెల్లగా. లోపలి కూడా ముందు అయ్యగారు ఉంటే అయ్యగారిని అడిగి వెళ్దాం, లేదంటే నేను డైరెక్ట్ కూడా పోతా. సరే, అందరూ విన్నట్టే ఇట్లకి వెళ్ళిపోతాను నేను కూడా. అంటే మీకు మొత్తం చూపెట్టాలి కదా, అందుకని ఈ విధంగా ఫస్ట్ కాలభైరవ దేవాలయము ఉంది ఇక్కడ, అక్కడికి పోదాం పదండి. ఇది మొత్తం కామాఖ్య దేవాలయము ప్రాంగణం అన్నట్టు. చాలా అంటే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరి సౌకర్యార్థంగా ఇవన్నీ కూడా నిర్మాణం చేపట్టిండ్రు. చూడండి, క్యూ లైన్ పద్ధతిలో వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మొత్తం క్యూ లైన్లో వెళ్ళొచ్చు. మొట్టమొదటిగా కాలభైరవ్, మొదటగా అమ్మవారు కాలభైరవి అమ్మవారు. చెప్పండి మేడం, కొన్ని విషయాలు మన యూట్యూబ్ ద్వారా చెప్పండి, ప్రజలకు అందరికీ తెలియాలి, భక్తులకు తెలిసేటట్టు. మీకు తెలిసింది 2 ముచ్చట్లు చెప్పండి. అంతకంటే ఎక్కువ తెలియదు. అమ్మ ఇక్కడ కాలభైరవి అమ్మ క్షేత్రపాలకురాలు. ఇక్కడ ఈ క్షేత్రాన్ని అంతా రక్షిస్తూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అయ్యగారి దగ్గరికి పోతా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్. నాది ఈ ఊరే, మందమరే నాది. ఒకసారి జరగండి. మన గుడికి వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో అప్డేట్ అయితే గుడికి సంబంధించిన ప్రతి విషయం మీకు అప్డేట్ వస్తుందండి. అవును మేడం, కరెక్ట్. నేను అక్కడ వాట్సాప్ తీసుకుంటా, లోపల ఉన్నది కదా పెట్టిండ్రు. అక్కడ పబ్లిక్ ఎక్కువ అవుతుందనే ఇక్కడ చేసిస్తాను అందరికి. మీరు చేస్తారా? సరే సరే, నేను మళ్ళీ రిటర్న్లో వస్తా. ఒకసారి అమ్మ పేరు చెప్పండి మళ్ళీ. కాలభైరవి అమ్మ. చూడండి, ఇక్కడ నుంచి ఈ అమ్మని దర్శించుకున్న తర్వాత ఇక వెళ్ళాలి లోపలికి. పోదాం పదండి. పద, నేను వెళ్తా. అవునవును, ఒక నిమిషం నేను వెళ్ళిపోతా. మీరు రండి, మరి కొంచెం జరగండి. సో మనం ఈ విధంగా మొత్తం చూసినారు కదా, ఏ విధంగా భక్తులకు ఇబ్బంది కాకుండా మంచిగా క్యూ లైన్లు కూడా పెట్టినారు. పేరేం పేరన్నా? కస్తూరి శంకర్. నాతో పాటు మన కస్తూరి శంకర్ అన్న కూడా ఉన్నాడు ఇక్కడ. అన్న కలిసిండు. అన్న, నువ్వు ఇట్లా వెళ్తావా? నేను అమ్మ వాళ్ళని చూపెట్టుకుంటా. అత్తావా ఇటు కదా? సో ఇక్కడికి వచ్చేస్తే ఈ నుంచి ఈ దేవతామూర్తి ఇక్కడ ఉన్నది. అమ్మ ఇటు రండి ఒకసారి. రా. ఈ అమ్మ పేరు చెప్పారు, రండి. ఈ అమ్మ రండి, చెప్పండి, భక్తులకు తెలిసేటట్టు అందరికి తెలియాలి కదా. పోచమ్మ
ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ అయ్యో ఇది నా దగ్గర పెట్టుకున్నా కదా. చెప్పమ్మా చెప్పు. పోచమ్మ తల్లి ఫస్ట్ వెలిసిన తాళ్ళల్లా అని తాళ్ళల్ల పోషమ్మ ఇది ఒకరు పెద్ద తాళ్ళలో పోషమ్మ. పోషమ్మ ఫస్ట్ ఆ. వెలిసింది ఇక్కడ, ఆ, అంతేనా? ఉమ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ దేవుడు ఆ గ్రామ దేవుడు చెప్పండి మళ్ళీ. ఏడుగురు అక్కయ్యళ్ళు ఉంటారు పోచమ్మ తల్లికి. ఏడుగురు అక్కయ్యళ్ళు 6 గుళ్ళ ఉన్నారు అక్కడ గుళ్ళ ఉన్నారు. ఓకే అమ్మా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట సావుని. నేను మందమారేనా? మన ఊర్లో ఈ కామాఖ్య దేవాలయం అంటే మన అదృష్టం, మన అందరి ఊరి. సో 7 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మనం ఆడికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం పదండి. నేను కూడా వెళ్తాను, ముందడు పోతాను. నేను ఇట్లా పోయి చూపెడతా. దేవుని మన భక్తులకు చూపెట్టకపోతే ఎట్లా తెలుస్తుంది అమ్మా? చూపెట్టు ఒక్కసారి, చూపెట్టు ఒక్కసారి. గ్రామ దేవతలు చూడండి ఒక్కసారి. అమ్మా మీరు రండి, లోపలికి వస్తేనే బెటర్. లేదు కంపల్సరీ కనపడే ఉంటుంది. ఎందుకంటే మన కామాఖ్య దేవాలయము ప్రపంచం మొత్తం కూడా తెలియాలి, తెలుస్తుంది, ఎదుగుతుంది. మన అదృష్టం ఇది. 2వ దేవాలయము మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది. అమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ వీటి అసలు ఇన్ని గాన విగ్రహాలు ఉన్నాయి. అక్కడనేమో పెద్దేవర పోషమ్మ తల్లి తాళ్ళలో వెలిసిందని అమ్మ చెప్పింది. అక్కడ గిట్ల కాలుకి ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, ఏది వస్తుంది పట్టి అట్లా పట్టుకోండి. దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. వీళ్ళందరూ గ్రామ దేవతలండి. 7 అక్కా చెల్లెళ్ళు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే గ్రామానికి రక్షలాగా, మనకు రక్షణలాగా వండుకుంటూ గ్రామాలను రక్షిస్తారన్నమాట. అమ్మ కాళింగలమ్మ, పెద్దమ్మ, బద్దిపోషమ్మ, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ, ఏల్పమ్మ, అమ్మ లక్ష్మీదేవర. వీళ్ళు 7 అక్కా చెల్లెలు. వీళ్ళని సప్తమాత్రికలు అంటారు. సప్తమాత్రికలు 7 వీళ్ళు. చెప్పమ్మా. ఇంకా వీళ్ళకి తమ్ముడు ఏంటంటే పోతురాజు, తను బయట ఉంటారు. ఇప్పుడు ఈ బయట ఉన్నాడా? సరే అమ్మా, ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి చూపెడతా. థ్యాంక్ యూ అమ్మా. సరే. చూశారు కదా, అంటే ఈ దేవతామూర్తులు అక్క చెల్లెళ్ళు అన్నారు. సరే ఇప్పుడు మీరు అమ్మ చెప్పింది అయితే అందరు విన్నారు కదా, ముందడు పోదాం పదండి, చూద్దాం ఇంకా. సో అలా ముందడికి పోదాం మనం. ముందడికి వెళ్దాం ఇట్లా. అమ్మ మీరు చెప్పిన కాలభైరవుడు పోతురాజా? చూడండి పోతురాజు చూడండి. లోపట పోషమ్మ తల్లులా, లోపట అందరు పోషమ్మ తల్లులు, ఇక్కడ పోతురాజు. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. సో పోషమ్మ తల్లులను చూసిన తర్వాత మెల్లగా ముందడుగు పోదాం. ముందడుగు పోతే ఇగో ఈ విధంగా, అంటే ఎంత మంచిగా వీళ్ళు నిర్మాణం చేసిండ్రంటే చాలా అద్భుత నిర్మాణం ఇది. ఇలా ముందడుగు పోతా అంటే మనకు ఈ ఆలయం వచ్చేసి గణపతి
గణపతి దర్శనం చేసుకుందాం. చేసుకున్న తర్వాత సో ఇక్కడ గణపతి ఆలయం ఉంది. ఈ గణపతిని దర్శించుకున్న తర్వాతనే మనము ఆ అమ్మ దర్శనం మనకు కలుగుతుంది. కామాఖ్య అమ్మ దేవాలయము, మంచిర్యాల జిల్లా మందమరి. నమస్కారం అయ్య గారు. చూడండి గణపతిని మీకు నేను జూమ్ చేసి చూపెడతా. ఈ గణపతి దర్శనం అయిన తర్వాతనే కామాఖ్యమ్మ దర్శనం మీకు కలుగుతుంది. అయ్యగారు, భారతదేశంలోనే 2వ దేవాలయం కామాఖ్యమ్మ దేవాలయం. సో ఈ గణపతి గురించి ఇక్కడ ఒక 2 మాటలు చెప్పారా మీరు? ఇదిగోండి, ఇట్లా పట్టుకోండి, కాలు ఇట్లా పట్టుకోండి, దగ్గర పట్టుకోండి, నేను జూమ్ చేసుకుంటా. చెప్పండి అయ్యగారు. ఈ గణపతి శ్రీ విద్యా గణపతి అంటారు. 32 గణపతుల్లో ప్రథమ గణపతి. 32 గణపతులలో ఫస్ట్ సిద్ధి బుద్ధి సమేత శ్రీవల్లభ శ్రీ మహాగణపతి. సిద్ధి బుద్ధి సమేత శ్రీవల్లభ శ్రీ మహాగణపతి. ఈ గణపతి కూడా ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ లేరు కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే భక్తులందరూ అంటున్నారు మేము ఎక్కడ చూడలేదు, మేము ఫస్ట్ చూస్తున్నాము. నేను కూడా నిజంగానే నేను ఒక్కటి సింగిల్ గా ఉండేది చూసిన గణపతి. కానీ లక్ష్మీ గణపతి ఉంటుంది, సింగిల్ మామూలు గణపతి ఉంటాడు, చతుర్భుజ గణపతి ఉంటాడు. ఈయన సిద్ధి బుద్ధి సమేత 2 భార్యలతో ఉన్న గణపతి అన్నమాట. ఈ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఆజ్ఞ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాలి. విన్నారు కదా అయ్యగారి మాటలు. ఆ స్వామిని, ఆ గణపతిని దర్శించుకోండి. మీకు తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. అయ్యగారు, తెలంగాణలోనే మొత్తమా భారతదేశంలోనా? ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు. చూశారు కదా గణపతిని. 7 టెంపుల్స్ వస్తాయి. ఇంకా 7 టెంపుల్ నిర్మాణ దశలు ఉన్నాయి. ఇప్పుడు లోపల ఏంటి, లోపల కామాఖ్య ఉంది, పైన లలితం ఉంది, వారాహి ఉంది, శ్రావణం ఉంది. ఇట్లాగే ఇక్కడ టెంపుల్ 7 టెంపుల్స్. తూర్పుకి శరవేశ్వరం. పట్టుకోండి, ఈ లేక తినవాడదు. చెప్పండి. ఇప్పుడు ఈ దేవాలయం చుట్టూ ఇంకా 7 గుళ్ళు వస్తాయి అన్నమాట. అంటే ప్రథమ గుడి ఈశాన్యంలో గణపతి, తూర్పుకి శరభేశ్వరుడు వస్తారు, ఆగ్నేయంలో సూర్యనారాయణ స్వామి, దక్షిణానికి చండీ వస్తుంది, నైరుతిలో ఆనంద పద్మనాభ స్వామి కేరళలో ఉన్నటువంటి విగ్రహం 14 ఫీట్ హైట్ తోటి వస్తాడు. తర్వాత అమ్మవారి వెనకాల మహిషాసుర మర్దిని వస్తుంది, వాయువ్యంలో కాశీ విశ్వనాథుడు వస్తాడు, ఉత్తరానికి ప్రత్యంగిరాదేవి వస్తుంది. ఇట్లా 8 గుళ్ళు వచ్చిన తర్వాత చుట్టూ ప్రహారీ కూడా వస్తుంది. ఇంకొక 8 సంవత్సరాలు పడుతుంది మందిరం పూర్తి కావాలంటే. 8 సంవత్సరాలలో పూర్తి అవుతుంది. పూర్తయిన తర్వాత ప్రపంచంలో మొదటి టెంపుల్ అవుతుంది ఇది. నిజమని కాదు, ఏంటంటే శక్తి పంచాయతీ పరివార దేవాలయం అంటారు. శక్తి పంచాయతీ దేవాలయాలు చాలా ఉన్నాయి, ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, కానీ పరివార దేవాలయం లేదు. ఇది మనది ప్రథమంగా పరివార దేవాలయంతో కడుతుంది. జై మా కామాఖ్య. నేను మందమరయ్య గారు, తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామి. ఛానల్ పేరు కూడా కాశీపేట స్వామి. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన మిమ్మల్ని కూడా మాట్లాడిపించిన. ఈసారి కొంచెం లేటెస్ట్గా మైకులతో వచ్చి ఇంకా
ఈ దేవాలయం కోసం జనాలందరికీ పబ్లిక్ తెలవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ వచ్చింది. థ్యాంక్ యూ. అయ్యగారు ఉన్నాడుగా. సో ఇక్కడ నుంచి మనం వెళ్దాం. ఈ గణపతి దర్శనం అయింది కదా, అయిన తర్వాత మనం ముందడుగు పోదాం పదండి. భక్తులందరూ గణేషుని దర్శించుకున్న తర్వాతనే ఆ కామాక్షి అమ్మ ఆ దేవిని దర్శించుకునే అవకాశము కలుగుతుంది. లేకపోతే మాత్రం లేదు. ఖచ్చితంగా గణపతిని దర్శించాల్సిందే. ఇగో ఈ విధంగా మళ్ళీ పోవాలి మనం ముందడికి. ముందట ధ్వజస్తంభం ఉంది చూడండి ఏ విధంగా ఉందో. అయ్యగారు చెప్పినట్టు ఇంకొక 8 సంవత్సరాలల్లో అద్భుతమైన టెంపుల్, దాదాపు భారతదేశంలోనే నెంబర్ 1 టెంపుల్ అవుతుందని అయ్యగారు చెప్పిండు. అక్కడ గణపతి ఆలయంలో ఉన్న అయ్యగారు చెప్పిండు మనకు. నేను కూడా వెళ్తా. కాశీపేట స్వామి ఇంటి పేరు కాశీపేట, మన వాళ్ళే ఉంటా. ఛానల్ పేరే కాశీపేట స్వామి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ భక్తులు దీపాలు ముట్టిస్తున్నారు. ధూపాలు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తారు. అది మందమరి సినిమా ఛానల్. ఇంటి దగ్గరనేనా? ఈ ధ్వజస్తంభం దగ్గర ఒకసారి మీకు మంచిగా చూపెడితే చూడండి. ఇది ధ్వజస్తంభం. ధ్వజస్తంభము చూసిన తర్వాత మనం ముందడుగు పోదాం. ఇక మీరు ఎత్తారా? చేయండి. ధ్వజస్తంభం ముందు దీపాలు, అగరబత్తులు భక్తులందరూ కూడా ముట్టిస్తున్నారు. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం. చూడండి ఈ ముఖద్వారం మీకు చూపెడతా చూడండి. నిర్మాణ దశలో ఉంది ఇంకా, అయినా కూడా పబ్లిక్ అధిక సంఖ్యలో ఉన్నారు. ఫాలో అవ్వండి తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామి మందమరి. సో ఎంట్రీ అవుతున్నాము కామాఖ్య దేవాలయంలోకి. ఒక అద్భుత నిర్మాణం చేపట్టారు. అద్భుతమైన నిర్మాణము చూడండి, మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు. కామాఖ్య దేవి ఆలయంలో ముఖద్వారం ఇక్కడ సింహము, అంటే అమ్మకు ముందుగా ఈ సింహం ఉంది చూడండి. ఇక్కడ చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు ఇక్కడికి. మంచిర్యాల జిల్లా మందమరి, ఇది బురదగూడెం.
అన్నీ కూడా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. అంటే ఆ దేవతామూర్తి అవతారాలు అని నేను అనుకుంటున్నా. దేవతామూర్తి అవతారాలు ఇది. ఫాలో అవ్వండి తెలంగాణ యూట్యూబర్ కాసిపేట స్వామి. ఛానల్ పేరే కాసిపేట స్వామి. మందమరిలో ఉంటా. కామాఖ్యమ్మ దేవాలయం ఇది. వచ్చేసిన లోపలికి చూడండి, ఒక్కొక్క దేవతామూర్తిని కూడా నేను చూపెడతా. ఇవన్నీ అవతారాలు అని నేను అనుకుంటాను. మనం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు, పూర్తి సమాచారము అంతా కూడా మనం అడిగి తెలుసుకుందాం అయ్యగారిని. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. అమ్మకు ఎదురుగానే సింహం ఉంది ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. కామాఖ్య టెంపుల్ మందమరి, మంచిర్యాల జిల్లా మందమరి. ఇప్పుడే ఆలయం లోపలికి ఎంట్రీ అయినాము. చూశారు కదా, చుట్టూ కూడా దేవతామూర్తుల అవి ఉన్నాయి. అంటే ఇవన్నీ అవతారాలు అని నేను అనుకుంటున్నా. మనం అయ్యగారిని అడిగితే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భారతదేశంలోనే ఇది 2వ టెంపుల్, ఎక్కడ కూడా లేదు. అస్సాంలో ఒకటి ఉంది. ఇక్కడ మన భారతదేశంలో తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమరిలో ఇక్కడ ఉంది ఈ కామాఖ్యమ్మ దేవాలయం. కామాఖ్య దేవాలయము ఆ అమ్మని దర్శించుకోవడం మన అదృష్టం. మీరు కూడా వచ్చి అమ్మని దర్శించుకోండి. హైదరాబాద్ ఆ రూట్ నుండి వచ్చేవాళ్ళు మంచిర్యాలలో దిగండి. మంచిర్యాల నుండి ఈ మందమరికి బస్సులు ఉంటాయి. మందమరి బస్ స్టాండ్ అక్కడనే దిగాలి. ఎందుకంటే మందమరిలో బస్ స్టాండ్ ఉంది, మార్కెట్ ఉంది. మీరు బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి ఆటో ఎక్కి కామాఖ్య దేవాలయం అంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వస్తారు. ఇది 2026వ సంవత్సరము 7వ నెల 23వ తారీఖు. ఇప్పుడు ఈ ఆలయం ఈ విధంగా ఉంది కదా. ఇంకా ముందు ముందు అద్భుతంగా ఉంటుంది, విరాజిల్లుతుంది. కామాఖ్యమ్మ పదండిగా చూపెడతా. సో మనం ఒక్కొక్క దేవుణ్ణి చూపెడతా. అంటే ఈ అన్ని అవతారాలని నేను అనుకుంటున్నాను. చూడండి, జై కామాఖ్యమ్మ. ఈ అవతారాల గురించి తెలవాలంటే అయ్యగారు అడగాలి. పెద్ద స్టోరీ ఉంటుంది ఈ దేవతామూర్తులకు, మామూలు కాదు. ఎందుకంటే చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంటే భయంకరమైన రూపాలలో వాళ్ళు అవతారం ఎత్తారు. ఎందుకు అనేది వాళ్ళని అయ్యగారిని అడిగితే మనకు పూర్తి వివరాలు చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయంలో ఆడవాళ్ళే పూజలు చేస్తారు. చూస్తున్నారు అది ఎక్కడ పడితే అక్కడనే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఈ అమ్మకు పూజలు చేస్తారు. సో ఇక్కడ చూడండి ఒకటి, ఇగో మీకు వెనక నుండి చూపెడుతున్నా నేను. త్రిశక్తి పీఠం, త్రిశక్తి పీఠం అది చూడండి. నిజానికి ఇప్పుడు మనము అంటే పైన కనబడేది త్రిశక్తి పీఠము, కింద మనము అండర్ గ్రౌండ్ పోవాలి. ఇప్పుడు ఆ లోపల పోతే అక్కడనే ఆ అమ్మ వెలిసింది ఫస్ట్. తర్వాత విగ్రహము తయారు చేయించి లోపల పెట్టారు కామాఖ్యదేవిది. కానీ ఈ త్రిశక్తి పీఠం కనబడుతుంది కదా, ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ పోవాలి. లోపల ఫస్ట్ వెలిసింది అమ్మ అక్కడనే.
భక్తులు సమర్పించిన కుడుకలు కానీ బెల్లం మన ఒడి బియ్యము, డబ్బులు అన్నీ కూడా వీళ్ళందరూ ఇక్కడ డివైడ్ చేస్తున్నారు. చూడండి, కామాఖ్య దేవాలయం, మందమర్రి, మంచిర్యాల జిల్లా. దానికి భక్తులు సమర్పించినవన్నీ కూడా డివైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. చాలా అంటే అమ్మకు ఒడి బియ్యం కడతారు కదా, వాటిని వీళ్ళు సపరేట్గా ఇక్కడ చేస్తారు. కాదండి, ఇక ముందడు పోదాంపా. ఇటు కొంచెం అంత ఇటు జరిగితే ఇక్కడ అమ్మకు సమర్పించిన గాజులు ఇవన్నీ భక్తులు సమర్పించినట్టున్నారు. మీరు వేసిండ్రా అమ్మ? భక్తులు వేసినాయి కదా. కామాఖ్యమ్మకు గాజులు సమర్పించారు భక్తులందరూ. ఈ అమ్మలు ఏం చేస్తారంటే వాటిని సపరేట్ దానికే చేస్తారు. ఎంత అద్భుతంగా ఉన్నది చూతాన్రా మీరు అందరూ. ఇలాంటి దేవాలయం ఎక్కడైనా మీకు చూసిండ్రా? లేదు. తెలంగాణలో ఏంటమ్మా భక్తులకి ఇస్తారా? భక్తులకి ఇస్తాను. మంచిది, చాలా మంచిది. వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ వెళ్తున్నారు. ఎందుకు? అక్కడ కామాఖ్యమ్మ ఫస్ట్ అక్కడనే వెలిసింది లోపట. చూడండి, ఇక ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమర్రి సినిమా. నేను ఉండేది మందమర్రిలోనే, నా ఇంటి పేరు కాశీపేట. చలో. నమస్తే నమస్తే. అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు ముందు చాలా కష్టం అమ్మ దర్శనం దొరకడం. మనకి ఇప్పుడే అర్థమవుతుంది. నిర్మాణ దశలు ఉన్నప్పుడే ఇంత పబ్లిక్ దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తాను. బస్సులల్లా దాన్ని ఏమంటారు, ఒక ట్రావెల్ బస్సును తీసుకొని ఈ అమ్మ దర్శనం కోసము మంచిర్యాల జిల్లా మందమర్రి ఇక్కడికి వస్తున్నారు. ముందడు పోదాం. ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో అమ్మకు నవరాత్రులు. ఈరోజు చివరి రోజు అనుకుంటున్నా నేను. కాళీ మాత కాళీ మాత. అండర్ గ్రౌండ్ దిగుతున్నారు చూడండి.
ప్రతి ఒక్క సన్నివేశము నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నా. ఇక మీకు చూసి తరించండి. ఇక పోయ్యా దర్శనం చేసుకో. మెట్లు ఉన్నాయి కిందికి పోవడానికి, అండర్ గ్రౌండ్. ఇక్కడ భక్తులు ఏది కోరుకుంటే అది అవుతుంది. కామాఖ్యమ్మ మహిమది. ఒక 2 నిమిషాలు. కామాఖ్యమ్మ, కామాఖ్య దేవి, కామాఖ్య దేవి. అమ్మ ఫస్ట్ అడుగుతా ఆయనని కూడా అడుగుతా. మీకు తెలిసింది మీరు చెప్పాలి. పూర్తిగా ఆయన చెప్తాడు. అంటే మొట్టమొదట వెలిసింది ఇక్కడనే కదా కదా అదే నేను చెప్పుకుంటా అన్న. ఫస్ట్ మొట్టమొదట అమ్మ ఇక్కడనే వెలిసింది. చూడండి అమ్మ, చెప్పండి మీకు ఏమైనా తెలిసిన విషయాలు. ఎవరైనా చెప్పవచ్చు. చుట్టూ చూడండి, అమ్మ అవతారాలు అనుకుంటా అన్న. ఏంటిదమ్మా ఇవన్నీ ఏంటి? అవును, ఇది కామాఖ్యమ్మ. ఒక్క నిమిషం ఆగమ్మ, కామాఖ్యమ్మ చూపెట్టాలి సార్. అమ్మ మీరు దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ ఇది యోనిపీఠం అంటారా? యోనిపీఠం చూడండి. కామాఖ్య దేవి ఈ అమ్మ దర్శనం మీకు కావాలంటే భారతదేశంలో రెండవది మంచిర్యాల జిల్లా, తెలంగాణ మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది. మీరు వచ్చి దర్శించుకోవచ్చు. చాలా అద్భుతమైన నిర్మాణం చేపట్టారు, మామూలుగా లేదు. చూడండి అమ్మ, ఇప్పుడు ఇట్లా చుట్టూ ఉన్నారు కదా దేవతలు. ఈ దేవతలు ఎవరమ్మా? ఆ? అమ్మవారి రూపాలు. సరే సరే అమ్మా, సరే సరే. నేను వెళ్తా, అటే పోయి అయ్యగారిని అడుగుతా. ఈ మందమరిలో ఇక్కడనే మొట్టమొదట అమ్మవారు వెలిసింది. ఇదే యోనిపీఠము, కామాఖ్య దేవి. చలో పోదాం పదండి. ఇక ముందడు పోయి చూపెడతాం. ఇంకా అదే అదే.
అమ్మవారి కుంకుమ భక్తులకు ఇవ్వడానికా అమ్మ? భక్తులకు ఇవ్వడానికా? అభిషేకం చేసిన కుంకుమ సేవ. సేవా భక్తులు రోజు వస్తారా మీరు మరి? ఒక్క నిమిషం ఆగండి. చెప్పమ్మా, మీరు రోజు వస్తారా సేవకు? పిలిచినప్పుడు వస్తుంది. అంటే మీరు పిలుస్తారా? అంటే మాకు టీం ఉంటుంది ఒకటి. టీం ఉందా? అంటే అట్లా టీం ఉంటే ఆ లీడర్ ఒక పిలిస్తే అందరు బస్సు మంది 14 మంది 10 మంది 20 మంది వచ్చినాం గోదావరి. ఎన్ని రోజులు? వన్ డే ఓన్లీ. ఒక్క రోజు వచ్చేసి సేవ చేసి వెళ్ళిపోతారు. ఉండేది ఎక్కడ? గోదావరి కనిలో ఉంటాం. గోదావరికేనా? కరీంనగర్ జిల్లా గోదావరి. సరే అమ్మ, నాది యూట్యూబ్ ఛానల్ కాసిపేట స్వామి. నేను మందమర్లోనే ఉంటా. నా ఇంటి పేరు కాసిపేట. మీరు చూడాల్సిందే, యూట్యూబ్లో పోయి కాసిపేట స్వామిని కొట్టండి, వచ్చేది. కాసిపేట స్వామి తెలంగాణ యూట్యూబర్ వస్తుంది. ఎందుకు రాదు? చాలా ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి మెల్లగా ముందడు పోదాం. ముందడు పోతే స్వామి చెప్పండి. కాశీపేట స్వామి అంటే కాశీపేట స్వామి కూడా వస్తుంది. ఫాస్ట్గా ఉంటుంది బాగా. అట్లా వస్తా. సో ఈ విధంగా మనం ముందడుగు పోవాలి. ముందడుగు పోదాం పద. కామాఖ్య దేవాలయం. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ కామాఖ్య దేవాలయము అందరికీ తెలిసే విధంగా చెప్తాను. నేను ఉండేది మందమ్మర్లని. నా ఛానల్ పేరు కాశీపేట స్వామి. నా ఇంటి పేరు కాశీపేట. మనం ఇక్కడ దీన్ని సరస్వతి దేవి చూడండి. సరస్వతి దేవి ఈ కామాఖ్య దేవాలయంలో సరస్వతి దేవి కూడా ఇక్కడ ఉన్నది. సరస్వతి దేవి దగ 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 దీపాలలో మెరిచిపోతుంది ఆ అమ్మ. దర్శనం చేసుకోండి, ఆ సరస్వతి దేవి అనుగ్రహం పొందండి.
భక్తులు వస్తూనే ఉన్నారు చూడండి. ఆ అమ్మను దర్శించుకోవడానికి కామాఖ్య దేవి ఆలయం ఇది. అయ్యగారిని అడిగిన అయ్యగారు 2 ముచ్చట్లు చెప్పండి. దేవత అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ దశ అయ్యగారు ఈ అమ్మ పేరు చెప్పవా? లలితా పరమేశ్వరి. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ మీకు ఈ దర్శనము దొరకదు. లలితా పరమేశ్వరి అమ్మ చూడండి. ఏముంటుంది మీ పేరు? కాసిపేట స్వామి లైవ్ లో ఏముంటుంది? అదేనా పేరు? ఛానల్ పేరు అది హాస్పిటల్. స్వామి. నేను మందమారి అన్న, నా ఇంటి పేరు కాసిపేట. ఆ. మొత్తం ఇక్కడ వీళ్ళే మాతలు. చూస్తున్నారు కదా, కామాఖ్య దేవాలయంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారిని. విశేషం ఏంటిదంటే ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా అమ్మలు అంటే ఆడవాళ్ళు మాత్రమే పూజలు చేస్తారు. మాతలు మొత్తం ఇక్కడ పూజలు దేవతామూర్తులకు పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమరిలో ఒకటి, భారతదేశంలో రెండోది ఇక్కడ ఉంది కామాఖ్య దేవి ఆలయం. మీరు చూస్తున్నది ఇప్పుడు త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి అమ్మవారు. మొత్తం పూజలు మీరే కదా చేసేది. సంతోషం. వస్తాను, అయిపోయింది. థ్యాంక్ యూ. సారీ. వారాహి అమ్మవారు. అయ్యగారు వారాహి అమ్మవారు చూడండి. వారాహి అమ్మవారు. వెళ్తలేను, ఈయన ఉన్నా. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ ఈ దర్శనం దొరకదు. వారాహి అమ్మవారు చూడండి.
యూట్యూబ్ లో కాశ్మీర్ సమ్మని కొట్టండి అత్తే హాస్పిటల్ స్వామి స్పాట్ స్పాట్ అయిపోయిన వాళ్ళు రావాలి. ఈ సపరేట్ గా తీసుకున్నాను, సపరేట్ తీసుకున్నా అంటున్నా. అన్న ఇంతకుముందు అందులో ఉన్న గైన అయ్యగారు కొడుక కదా, అట్లనే ఉన్నాడు సేమ్. ఫోటో అన్న వెళ్ళని అడిగాడు, నేను ఆల్రెడీ తీస్తానమ్మా, వీడియో తీస్తున్నా నేను. అయిపోయింది. రైట్. సో ఈ విధంగా అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత మనం ముందడుగు పోదాం ఇట్లా మెల్లగా. ఈ విధంగా ముందడుగు పోతే ఇక్కడ దేవికి సంబంధించిన ఫోటోలు, బుక్కులు అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. చూడండి, కామాఖ్య దేవి, ఆ దేవికి సంబంధించిన ఫోటోలు, బుక్కులు, పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడే లభిస్తున్నాయి. చిన్న మేడం నమస్తే, నేను తెలంగాణ యూట్యూబర్ని, మందమారి నాది, కాశీపేట స్వామి ఛానల్ పేరు పెట్టండి. అమ్మ తీసుకోవాలి కంపల్సరీ. అయ్యగారి దగ్గర నుండి అయ్యగారు ఇక్కడ ఉన్నారు. మనం వెళ్ళి అయ్యగారి దగ్గర మరికొంత సమాచారము తెలుసుకుందాం. ఈ టెంపుల్ నిర్మాణం జరిగిందంటే అయ్యగారే మూల కారణం. అయ్యగారు నమస్తే. అయ్యగారు చెప్పండి, భారతదేశంలోనే రెండవ టెంపుల్ కామాఖ్య దేవి టెంపుల్ తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమరిలో శ్రీ కామాఖ్యాపురం. కామాఖ్యపురం. అయ్యగారు పూర్తి విధాలు మీరు చెప్పండి. జయమా కామాఖ్య అమ్మవారు. మేము ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలుగా కామాఖ్య దేవాలయానికి అంబాబాయి మేళకు వెళ్తున్న క్రమంలో అమ్మవారు ధ్యానంలో ఉండగా దర్శనం ఇచ్చి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా 2 ఎకరాల ప్రాంతంలో అమ్మవారు కామాఖ్య, దశ మహావిద్య, లలితా త్రిపుర సుందర రాజ్య శ్యామల వారాహి, మహాగణపతి దేవాలయాన్ని నిర్మాణం చేశాం. ఇంకా 15 దేవాలయాలు నిర్మాణం చేయవలసి ఉంది. ముఖ్యంగా శరభేశ్వరుడు, సూర్యనారాయణ స్వామి, అనంతపద్మనాభ స్వామి శివాలయం, పరమేశ్వరుని దేవాలయం, ఉమానంద భైరవుడు అంటారు. ఈ పంచాయతం పరివారం, చండీ ప్రత్యంగిర దేవాలయాలు మరియు ప్రాకారంలో
అష్టలక్ష్మి దేవాలయాలతో పాటు ఇంకా 15 దేవాలయాలు నిర్మాణం కావాల్సి ఉంది. అమ్మవారి అనుజ్ఞ ద్వారా ఈ దేవాలయాన్ని దైవ సంకల్పితంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. జై మా కామాఖ్య. అన్న అయ్యా ఒక్క నిమిషం. దేవాలయ నిర్మాణానికి విరాళములు చెల్లించు కౌంటర్. దేవాలయ దర్శన సమయం సంప్రదించండి సెల్ నంబర్కు. చూశారు కదా కామాఖ్య దేవి దేవాలయం మందమర్లో. అయ్యగారి మాటలు కూడా మీరు విన్నారు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ అమ్మ దర్శనం మనకు కలగదు. అలాంటిది నాకు కామాఖ్య దేవి దర్శనం నాకు కలిగింది. మీరందరూ కూడా వచ్చి ఈ అమ్మను దర్శించుకోండి. తెలంగాణ మంచిర్యాల జిల్లా మందమరిలో ఈ ఆలయం ఉన్నది. జై మాత. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. ఇక దర్శనమైన తర్వాత బయటికి ఈ విధంగా వెళ్ళిపోవాలి. బయటికి వచ్చేసినాం. చూడండి ఇక ఏ విధంగా ఉందో బయట భక్తుల సందడితో మొత్తం నామస్మరణ మోగుతుంది. కామాఖ్య దేవాలయం ప్రాంగణం మొత్తం కూడా దేవి నామస్మరణతో మారుమోగిపోతుంది. మన మందమర్లు నిజంగా ఆ ఊరు చేసుకున్న అదృష్టం. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు. ఇక్కడ మన మందమర్లో ఉన్న వాళ్ళ అదృష్టం కొద్దీ తొందరగా వచ్చి దర్శనం చేసుకుంటారు వాళ్ళు. ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత చూడండి, అక్కడ కేదార్నాథ్లో ఉన్న ఆ ఆలయము సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ నిర్మాణం చేపట్టిండ్రు. ఈడ చూడండి ఒకసారి ఎట్లుందో, సేమ్ ఆ కేదార్నాథ్లో ఉన్నట్టే ఉంది ఇక్కడ. కామాఖ్య దేవాలయం మందమరిలో ఉంది. భారతదేశంలోనే రెండవ ఆలయం. తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది. ఆ అమ్మ దర్శనం కావాలంటే అదృష్టం ఉండాలి. మీరందరూ కూడా అమ్మ దర్శనానికి వచ్చేయండి. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. అక్కడ ఆ ఆలయం కూడా చూద్దాం పదండి. కాబట్టి
దేవుడు వచ్చినట్టుంది. ఒకసారి అటు పోదాం లోపల. సేమ్ కేదార్నాథ్లో ఉన్నట్టు దీని నిర్మాణం చేస్తాను. ఒక్కసారి మనం లోపల పోయి చూద్దాం. ఒకసారి జరగమ్మా, లోపల చూపెడదాం. జస్ట్ అదే నిర్మాణంలో ఉన్న కేదార్నాథ్లో ఇదే విధంగా ఉంటుంది. ఆ విధానం ఇట్లా సేమ్ ఇక్కడ నిర్మించారు. చూడండి ఆ మహాశివుణ్ణి. మహాశివుడు. పదండి పదండి, 1 by 1 పదండి. ఆగు. ఓం నమ శివాయ. ఇదే విధంగా నిర్మాణం అవుతుందమ్మా. అమ్మా మరి కేదార్నాథ్లో ఇట్లనే ఉన్నాయి కదా, అట్లనే మీరు చేసిండ్రంటే అది ఆయన ఆజ్ఞ, అది ఆయన ఆజ్ఞ ఇది. అందుకనే ఆ నిర్మాణం వచ్చింది. సేమ్ ఇట్లనే అయ్యే అవకాశం ఉంది. ఓం నమ శివాయ. అరే నా దగ్గర కూడా ఉన్నాయి, నేను వస్తాను. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. కామాఖ్య ఆలయం మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది, తెలంగాణ. పరమశివుని టెంపుల్ కూడా ఇక్కడనే ఉంది. పోసినాక వెళ్ళిపోతా. సో పోసిన తర్వాత ఈ విధంగా బయటికి వెళ్ళాలి. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మనం బయట మొత్తం ఇట్లా చూద్దాం ఏ విధంగా ఉన్నది. చూసిండ్రా? కామాఖ్యపురం, కామాఖ్యపురం, కామాఖ్య దేవాలయం, తెలంగాణ, మంచిర్యాల జిల్లా మందమరి. ఈ ఆలయం ఉన్నది. నిర్మాణం ఇంకా నిర్మాణ దశలో ఉంది. భవిష్యత్తులో పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది. చూడండి ఇక. ఆ గోపురం చూడండి, అక్కడ గోపురం. కామాఖ్యపురం, కామాఖ్య ఆలయం, కామాఖ్య దేవి ఆ గోపురం. ముందు ముందు పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది. ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కడ లేదు, ఇది రెండవది. అస్సాంలో ఉంది, పోతే మళ్ళా ఇక్కడే ఉంది. యూట్యూబ్ చెప్పు బ్రదర్. నీకు కామాఖ్య అమ్మ ఇట్లా పట్టు, నీవు వచ్చిన ఆ విషయం చెప్పు. ఆ దేవుని దగ్గరికి నీకు ఎందుకు రావాలనిపించింది? వచ్చినావు సరే. అందరూ అనిపించింది కాబట్టి మేము అందరం వచ్చినాం. కొద్దిగా లాస్ట్ డే ఇవాళ 9 రోజులు నడుస్తుంది. చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో నచ్చినాం. ఇక చెప్పండి మీరు కూడా. కాశీపేట స్వామి ఛానల్ పేరే. నేను మందమరిలో ఉంటా. నా ఇంటి పేరు కాశీపేట, నా పేరు స్వామి. కాశీపేట స్వామి రెండవ ఛానల్ మందమరి సినిమా. షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తా. సో మీ అమ్మ వాళ్ళు ఏరి రమ్మను మాట్లాడతారు. అమ్మా రామా దా. నాకు నెల జీతం అన్న. అమ్మా ఈ కామాఖ్యపురం, కామాఖ్య దేవాలయానికి మీరు వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇట్లా పట్టండి, ఇట్లా పట్టుకోండి. దగ్గర పెట్టుకోమ్మా. జగిత్యాల జిల్లా గరఫ్ మండలం నుండి.
అమ్మ ఇక్కడ ఈ ఆలయం కోసం నీకు ఏ విధంగా నచ్చింది? ఈ చుట్టుపక్కల అందరూ వస్తారు కదా, ఫోన్ల ద్వారా టీవీల ద్వారా తెలుసుకొని వచ్చింది. సో మీకు ఇక దర్శనం కావాలి కంపల్సరీ అనుకొని వచ్చింది. మీరు వచ్చారా? చెప్పమ్మా, ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏ విధంగా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. అదే చెప్పండి, మీరు చూసింది చా- ఆ దేవాలయం నిర్మాణ దశలో ఉంది మంచిగా ఉంది. లోపల ఏ విధంగా ఉంది? చాలా బాగుంది, మంచిగా ఉంది. దర్శనం మంచిగా అయింది. మళ్ళీ ఏర్పాట్లు ఏర్పాట్లు మంచిగా ఉంది. అందరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా ఉంది. ఓకే అమ్మ, చాలా సంతోషం. Thank you. ఎక్కడ నుంచి వచ్చారు అన్నారు? బుగ్గారం మండలం, బుగ్గారం. ఎక్కడది? బుగ్గారం మండలం, జైత్యాల జిల్లా. జగిత్యాల. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వేరే వాళ్ళ భక్తులను కూడా అడుగుదాం, మనం తెలుసుకుందాం. అమ్మా మీది ఎక్కడ? ఇట్లా పట్టుకోమ్మా, ఇట్లా పట్టుకో, దాన్ని ఇట్లా పట్టుకో, కాదు దగ్గర పెట్టుకో అమ్మా. అమ్మా చెప్పు, మీది ఎక్కడ? ఇక్కడండి మందమరి శ్రీ మాత్రే నమః. ఇవాళ లాస్ట్ రోజు కదా, అమ్మవారి నవరాత్రులను వచ్చామండి, అంతే. ఏ విధంగా అనిపించింది అమ్మా? ఇక్కడ చాలా ప్రశాంతంగా బాగుందండి. అంటే ఇంతకుముందు మీరు 2 సార్లు వచ్చాం, మళ్ళీ ఈ రోజే వచ్చాం. ఇది ఫస్ట్ టైమా? లేదు, ఇంతకుముందు వచ్చినాం మామూలుగా, అప్పుడు ఇప్పుడు నవరాత్రులు కదా, వారాహి అమ్మవారి లాస్ట్ రోజున వచ్చామండి. సంతోషం అమ్మా, సరే. థ్యాంక్ యూ. థాంక్స్, జై మాత్రే నమః. ఇంకా అమ్మా చెప్తారా మీరు? నాది యూట్యూబ్ ఛానల్ కాశీపేట స్వామి. అమ్మా చెప్పండి, ఇట్లా పట్టుకో. ఏ నుంచి వచ్చారు మీరు ఈ కామాఖ్య ఆలయంకు? మంచిర్యాల నుంచి వచ్చాము. దగ్గర పెట్టుకోండి, మాది మంచిర్యాల నుంచి వచ్చాము. మీకు ఇక్కడికి ఎట్లా తెలిసింది ఇక్కడ? మేము ఈ గుడి స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉన్నాము. ఆహా, అట్లా సంతోషం. ఈ గుడి ఓపెనింగ్ అంటే ప్రతిష్టాపన అప్పటి నుంచి, భూమి పూజ అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తూనే ఉంటాం. ఇప్పటికి వారానికి ఒకసారి వస్తూనే ఉంటాం. మీరు భక్తులకు ఏం చెప్తాల్సిందో చెప్పండి. ఈ వారాహి మన కామాఖ్య దేవి ఆలయం ఈ గురించి. టెంపుల్ అంటేనే స్పెషల్. ఇక్కడికి వచ్చిన వారికి ఎవరైనా కానీ ఏది కోరుకుంటే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇదా ఆ లోపల టైగర్ ఉన్నాడు, అతనే నిర్మాణం చేపట్టిండు. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? పట్టుకో, ఇట్లా పట్టుకుంటావు, దగ్గర పెట్టుకో. ఇట్లా పెట్టుకో అమ్మా, ఇట్లా దగ్గర పెట్టుకో. రండి దగ్గర పెట్టుకున్నావు అనుకో, అటోలు ఇటోలు ఉండండి. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భవానీ కాలనీ నుండి మందమరి. ఎక్కడ ఈ భవానీ కాలనీ? అది బస్ స్టాండ్ దగ్గర, గుడికి దగ్గరనే ఉంటాం. మందమర్లే, లక్ష్మీ భవానీ కాలనీ. మీరు రెగ్యులర్ గా తరచుగా వస్తుంటారా, లేకపోతే రెగ్యులర్ గా వస్తారా ఇక్కడికి? ఆ. ఈ ఆలయం అమ్మ దర్శనానికి? ఇక మాకు ఇక్కడే కదా దగ్గర, రోజు వస్తాం. చెప్పమ్మా, మన కామాఖ్య దేవి గురించి ఏమన్నా? ఇక మాకు తల్లి మహిమలు ఎక్కడెక్కడ నుండి వస్తాను. నిజమే అమ్మా. దూర ప్రాంతాలకి ఎక్కడెక్కడ నుండో ఇక్కడ ఈ గుడి మా మందం వల్ల కాకట మా అదృష్టం. అమ్మ కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అవుతుందని అంటారు, నిజమేనమ్మా? దగ్గర పెట్టుకో. అది ఇక నమ్ముకున్నంత మన కోరికను బట్టి, ఏ కోరికలు అంటాయి అయితే భక్తితో వస్తే ఏదైనా అవుతుంది. థ్యాంక్ యూ అమ్మ, మంచి మాట చెప్పింది. థ్యాంక్ యూ. సో ఇంకా మనము ఇంకా అడుగుదాం భక్తులను. చాలా మంది వస్తున్నారు, దర్శనమైన తర్వాత వస్తున్నారు, చూడండి. బ్రదర్ మీరు ఎక్కడ, మందమరా లేకపోతే దూరమా? ఎక్కడ? నాగార్జున కాలనా? చెప్పండి, పట్టుకో, ఇట్లా పట్టుకో, దగ్గర పెట్టుకో. మీరు అంటే ఎప్పటికీ ఈ టెంపుల్కి వస్తున్నారా, లేకపోతే? మాకు వేరే తెలిసిన వాళ్ళు చెప్పారు మంచి జరుగుతుందని. ఫస్ట్ టైం వచ్చాము, మంచి జరిగింది. సెకండ్ టైం వచ్చాము, సెకండ్ టైం జరిగింది. ఇంకొక పని ఉంది, దాన్ని బట్టి నేను మొక్కుకున్నా ఇక్కడ మంచి జరిగితే నా శాలరీ, ఫస్ట్ శాలరీ మొత్తం ఇక్కడ ఇస్తా అని చెప్పి అమ్మవారు మొక్కుకున్నా. అది జరిగింది. చాలా పెద్దగా అది జరిగింది. అది జరిగింది. అదే ఫస్ట్ మొక్కుకున్న మంచి జరిగింది. నా ఇంకొక లక్ష్యం, ఇంకొక మెట్టు ఉన్నది. ఆ మెట్టు ఎక్కితే నా ఫస్ట్ శాలరీ మొత్తం ఇక్కడ ఇస్తాను మొక్కుకున్నా. అది జరుగుతుంది. ఇంకొక అయిపోతే మాత్రం నేను నా ఫస్ట్ శాలరీ మొత్తం ఇక్కడనే చేసిస్తాను. అయితే కామాఖ్యమ్మ ఈ దేవాలయంలో, కామాఖ్య దేవి దేవాలయంలో కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. 100% జరుగుతుంది.
ఎట్లుంది ఆలయ పరిసరాలు కానీ మీకు సౌకర్యాలు కానీ? చాలా అన్ని అంతా బాగుంది. అమ్మా చెప్పమ్మా, ఎట్లా అనిపించింది మీకు అమ్మవారిని చూడంగానే, అమ్మవారి దర్శనం కాగానే? బాగుంది, మంచి జరిగిందని వచ్చినాము. మంచి జరిగిందని వచ్చినాను. బాగుంది, మంచి జరిగింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దూరంకి వెళ్ళి చాలా మంది వస్తున్నారన్న. ఏ ఛానల్? కాసిపేట స్వామి. కాసిపేట స్వామి. నేను మందవాళ్ళనే ఉంటా, నేను మందవారే. ఇంకా కొంతమంది భక్తులను మనం అడిగి తెలుసుకుందాం. కామాఖ్యాదేవి ఆలయం అమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు? మందమారేనా? చెప్పమ్మా, ఈ కామాఖ్యాదేవి టెంపుల్ కి వచ్చినావు, ఏ విధంగా అనిపించింది నీకు? నాకు మనవాడు పుట్టిండు 9 సంవత్సరాలకు. ఐదుగురు కోడి కోసిన ఇయ్యాలి. 5గురు అమ్మవార్ల కోడి కోసినామా. ఇక్కడికి వచ్చా? నువ్వు కోరిన కోరిక తీరిందా? మళ్ళీ ఒకటి కోరుకొని పోతానా, ఆ కోరిక తీరితే మళ్ళీ అత్త. సంతోషం అమ్మ, ఖచ్చితంగా అవుతుంది. సో విన్నారు కదా భక్తుల మాటలు. మీరు వచ్చిన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది. అదేవిధంగా వందలు కాదు, వేలల్లా భక్తులు వస్తున్నారు ఇక్కడికి, వేలల్లా భక్తులు వస్తున్నారు. కామాఖ్యాపురం కామాఖ్యాదేవి ఆలయం తెలంగాణ మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది. వచ్చి దర్శనం చేసుకోరు. చెప్పన్న, కాసిపేట స్వామి ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాసిపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. ఒక్క నిమిషం అమ్మా, మీది ఎక్కడ? పెద్దపల్లి. పెద్దపల్లి నుండి వచ్చిరా? పెద్దపల్లి నుంచి ఎట్లా తెలిసిందా అమ్మా ఈ దేవాలయం గురించి మీకు? యూట్యూబ్ ద్వారా, మళ్ళా ఇన్స్టా ద్వారా తెలిసింది. అచ్చా, అంటే ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ఆలయం ఒక గొప్పతనము, ఈ కామాఖ్య అంటే పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చెప్తుండ్రు అక్కడ మంచిగా జరుగుతుంది, మేము మొక్కుకునే జరుగుతున్నాయి అని చెప్తారు. కాబట్టి మేము కూడా ఒకసారి చూద్దాం. మరి ఇది 2 times. ఫస్ట్ వచ్చినప్పుడు మొక్కుకొని పోయినాం, ఇప్పుడు వారాహి అమ్మవారికి నవరాత్రులు 1 పొద్దులు ఉన్నాం, మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ఏ కోరిక కోరినా కూడా ఖచ్చితంగా తీర్థందని భక్తులు అందరు చెప్తారు. అవును, మీరేమంటారు ఈ విషయంలో? నిజమే, జరుగుతుంది. ఏ కోరిక కోరుకున్నా గానీ అవుతుంది. మీరు అంత దూరం నుండి వచ్చారు, మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. ఆలయంలో ఏర్పాట్లు అవన్నీ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో ఈ విధంగా దూర ప్రాంతాలకి వెళ్ళి కూడా, ఇక్కడే కాదు వేరే రాష్ట్రాలకి వెళ్ళి కూడా పబ్లిక్ వస్తున్నారు ఈ కామాఖ్య దేవి ఆలయ దగ్గర. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అందుగులపేట. ఇట్లా పట్టండి, దగ్గర పట్టు. ఏది మైక్ ఇది, పట్టండి, దగ్గర వేసుకోండి. వెరీ గుడ్. అందుగులపేట ఇదే కదా? మీరు తరచుగా వస్తున్నారా లేక ఇదే టైంకి వచ్చారు? వారం వస్తాం. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే, అంటే కామాఖ్యపురం ఇది, ఈ ఆలయంలో అడుగు పెట్టగానే మీకు ఏ విధంగా అనిపించింది? మాకు మంచిగా అనిపించింది. అమ్మ ఉంది మొత్తం ఇక్కడ, కోరిన కోరికలు తీరుతాయి. మంచిగా అనిపిస్తుంది. పిల్లలు కానోళ్ళకు పిల్లలు అవుతుండ్రు, ఆరోగ్యం కూడా బాగా అవుతుంది. ఇక్కడికి రావచ్చు మేము ఒక 100 సార్లు కావచ్చు. ఏంది 100 సార్లు? అయితే అమ్మా, భారతదేశం మొత్తంలో ఈ కామాఖ్య దేవి ఆలయం రెండోది. ఫస్ట్ది అస్సాంలో ఉంది, రెండోది తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది. మన అదృష్టం. నేను మందమారే, అంత దూరం ఇక్కడ పోతాం, కానీ మనకి ఇక్కడనే అమ్మ వెలిసింది మన కోసం, అందరి కోసం వెలిసింది. అందుకనే వస్తుండ్రు బాగా, జనం కూడా వస్తుండ్రు బాగా, పెరిగిపోతారు. అవును, విపరీతమైన జనాలు వస్తారు. ఇంకేమైనా చెప్తారమ్మా మీరు?
ఇక అంతే ఇక మాకు భక్తులకి ఏమైనా చెప్తావా? ఏ భక్తుల కంటే ఇక్కడ ఎట్లుంది సిస్టమ్ అంటే మీరు ఎంట్రీ కాగానే అక్కడ నుంచి బయటికి వచ్చేదాకా బాగుంటుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం ఇబ్బందులు లేవు. ఇబ్బందులు లేదు. మా దార ఇంకా కూడా మస్తు మందికి చెప్తే వాళ్ళు కూడా వస్తుండ్రు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సో ఇంకా మనము ఇంకెవరైనా అడిగి తెలుసుకున్నాం. చాలా మంది భక్తులు బాగా భక్తులు వస్తున్నారు ఈ ఆలయం. రామోజీ ఆలయం మంచిర్యాల జిల్లా మందమర్లో ఉంది. ఏంటిదమ్మా ఇది? రాయండి. ఏం రాయాలండి? నేను తిరుగుతాను అంతే. ఓకే, కే స్వామి అన్నాయండి. కే స్వామి అంటే కాసిపేట స్వామి. నా ఛానల్ పేరు కూడా కాసిపేట స్వామి. 7780474872. ఓకే. గోవుల్ని సంరక్షించమని మనం చెప్పడానికి. గోవులను సంరక్షణ చాలా మంచిది. అయ్యో ఒకటి వచ్చేది ఎక్కువ వచ్చినది. థ్యాంక్ యూ. మనం అటు పోదాంపా, మళ్ళీ ఒకసారి అందరిని చూపెడతా. ఫుల్ మంది ఉన్నారు అటు లైన్ కట్టి, అటు దిగి పోదాంపా. ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొడుతుండ్రు చూడు. విపరీతమైన భక్తులు వచ్చారు ఇప్పుడు చూడుర్రి. అప్పుడు నేను వచ్చినప్పుడు ఎట్లుండే సింపుల్గానే వెళ్ళిపోయినా, వాస్తవానికి మంది ఉన్నారు కానీ ఫటాఫట్ వెళ్ళిపోయినా నేను. ఇప్పుడు చూడ్రి ఎట్లా ఉన్నారు జనాలు ముఖద్వారం దగ్గర. జనాలు భక్తులు ఫుల్ మంది ఉన్నారు ఈ కామాఖ్య దేవి ఆలయంలో. లైన్ కట్టారు చూడండి. ఫాలో అవ్వండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. భారతదేశంలోనే రెండవది తెలంగాణ మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది కామాఖ్య దేవాలయం. మందమరిలో ఉండడం నిజంగా మందమరి అదృష్టం, ప్రజల అదృష్టం ఇది. ఆ అమ్మ కామాఖ్య అమ్మ అంటే మామూలు కాదు. కోరికలు ఏవైనా సరే తీరుతాయి. ఎక్కడి నుంచో జనాలు పబ్లిక్ దూర ప్రాంతాలకి కూడా వస్తుండ్రు. సో చూసిండ్రు మొత్తం కంప్లీట్గా మొత్తం తిరిగిన A to Z చూపెట్టినా మీకు. మీరు వచ్చేసి దర్శనం చేసుకోండి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాసిపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. నాగదేవత పూజలు కూడా ఇక్కడ చేస్తున్నారు చూడండి. భక్తులు ఇక్కడ నాగదేవతకు సంబంధించిన పూజ ఇక్కడ చేస్తారు. ఇది కూడా ఈ ఆలయంలోనే, ఈ ప్రాంగణంలోనే ఉంది. అక్కడ జయాన్మాన్ ఉన్నాడు. ఆ జయాన్మాన్కు పూజలు చేస్తున్నారు చూడండి. కామాఖ్య దేవి ఆలయం ఈ విధంగా ఉంది చూడండి. ఇట్లా చూస్తే ఇట్లుంటుంది. అధిక సంఖ్యలో భక్తులు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు.
ఈ ఆలయం అంటే కామాఖ్య ఆలయం, కామాఖ్యాదేవి ఆలయము ప్రాంగణంలోనే అటు నాగదేవత విగ్రహాలు, ఇటు జయ హనుమాన్ విగ్రహం కూడా ఉంది. భక్తులు అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. లడ్డు పులిహోర కౌంటర్ కూడా ఇక్కడ ఉన్నది. భక్తులు ఇక్కడికి వచ్చేసి లడ్డు పులిహోర ఇక్కడ తీసుకోవచ్చు. భక్తుల కొరకు ఈ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటు చూసినా భక్తులే ఉన్నారు. మొత్తం చుట్టూ కూడా ఆలయము ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. గోశాల చూడండి, ఇక్కడ గోవులను ఇక్కడే సంరక్షిస్తున్నారు వీళ్ళు. ఈ ఆలయం తరపున గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశాలమైన ప్రదేశంలో గోశాల, ఆలయ ప్రాంగణము, ఆలయము, అన్నదాన కార్యక్రమము అన్నీ కూడా జరుగుతున్నాయి. కామాఖ్య పట్టుకోండి, ఇదో కామాఖ్య ఆలయం మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంది. విశాలమైన ఈ ప్రదేశంలో ఆలయంతో పాటు ఇక్కడ గోశాల కూడా ఇక్కడనే ఉంది. అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. భక్తులకు ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇప్పుడు ఈ ఆషాఢంలో నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రులు కూడా భక్తులందరికీ అన్నదానం చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అందరు వస్తున్నారు. మీరు కూడా వచ్చేసి ఆ అమ్మ దర్శనం చేసుకోండి, సంతోషంగా ఉండండి. ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఉంటా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ.